ఇదిగోండి టిఫిన్. ఇది అది తింటానే నాకు కడుపులో అంత కూడా అంటుంది. సో రేపు ఇంకా మనకి ఎగ్జామ్. ఇన్ని బుక్కులలో నా బుక్ ఆడుందో ఎత్తుకోవాలి. ఇప్పుడు నైట్ డిన్నర్ వరకు అసలు తగ్గేదేలే. ఈ కెమెరా కూడా బంద్ పెట్టేసి చదువుకుంటూనే ఉంటా. మీరు నన్ను డిస్టర్బ్ చేయద్దండి. ఇప్పుడైతే ప్రజెంట్ చదవడానికి ఇంట్రెస్ట్ లేదు. సో కాశీ ఏం చేస్తున్నావురా? రీల్సా? ఎగ్జామ్ అంటే భయం లేదేం రా? కానీ నేను ఫోన్లో చూసి చదవలేను, ఎందుకంటే ఏదో మెసేజ్ లేదంటే యూట్యూబ్ నుంచి కామెంట్ ఏదో ఒకటి వస్తుంది. సో డైవర్ట్ అయిపోతా అనేసి ఇట్లా ప్రాబ్లమ్స్ మొత్తం అన్ని ఇట్లా రాసుకున్నా. సో గైస్ ఇప్పుడే ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో ఇదే మన ఎగ్జామ్ హాల్. కాస్ట్లీగా ఫ్రెంచ్ ఫ్రైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి జస్ట్ నో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వచ్చినామన్నమాట. ఈరోజు ఏం ఎగ్జామ్ అంటే GCF. సో పర్లే బాగానే రాసిన. బాగానే అంటే బాగా కన్నా ఎక్కువ అనుకోండి. బాగా రాసిన. 2-3 బిట్సే అక్కడ అటు ఇటు అన్నట్లున్నాయి. సో లైట్ అయిపోతుంది. సో గాయస్ ఈరోజు వచ్చేసి ఏమంటారు, చెకింగ్ చేసినారు. లైక్ సెక్యూరిటీలు వాళ్ళు వీళ్ళు వచ్చేంత చెక్ చేసినారు అనమాట. కెటిల్ అన్నీ భలే దొరికినాయి. 10-15 మంది ఈజీగా దొరికింటారు కెటిల్. అండ్ బిస్కెటే ఈరోజు కూడా దూబిలే. 5:30 to 6 వరకు ఉంటుంది. ఈరోజు కూడా వేయలే. అప్పుడే పైన ఫ్లోర్ వాళ్ళకి కిందన పెట్టినారు. హాయ్ సరే బయటికి వేస్తా. సో మాకు దోబీ టైమింగ్స్ ఏంటంటే మండే ఈవినింగ్ ఉంటుంది, ఇంకా థర్స్డే ఈవినింగ్ ఉంటుంది. 5:30 to 6 అంటే ఒక్కో ఫ్లోర్కి ఒక్కో రకంగా ఉంటుంది అనమాట. హాఫ్ అన్ అవర్ అట్లా. సో 5:30 to 6 మాకి అయిపోయింది. మీ రూమ్లో బాతకాని కొట్టుకుంటా ఎగ్జామ్ అయిపోయిందని చెప్పి ఊరికే కూర్చున్నాము. మర్చిపోయి వచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ థర్స్డే వరకు వెయిట్ చేయాల్సిందే. కుప్పలు అయిపోతాయి బట్టలు. చెప్తాను లేదా, గజిని అయిపోతున్నాయి ఈ మధ్య అని. ఇక్కడ ఏమన్నా చిప్స్ లాగా తీసుకుందామని వచ్చినాం. సో ఇది తీసుకున్నాం. ఇంకా రూమ్కి పోయి చదువుకుంటా తిందాం. సో గాయస్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చినాం. అండ్ రేపే ఇంకా మనకి ఎగ్జామ్ చెప్పినాం కదా అప్పుడే. అండ్ ఇప్పుడు ఇంకా చదివేది అయితే స్టార్ట్ చేయాలి, అంటే రేపు బుగ్గగలం అవుతాం. సో నా బుక్కులు ఇవి. ఈ చిప్స్ ప్యాకెట్ బాబు పక్కండమ్మ. ఇన్ని బుక్కులలో నా బుక్ ఆడుందో ఎత్తుకోవాలి. ఇప్పుడు ఇది కాదు, ఇదేనా? మేబీ ఇది అయిండొచ్చు. ఇదే మొత్తం అన్నీ ఇట్లా బుక్లో రాసిన అనమాట. అంటే రాసుకొని అవసరం లేదు, బట్ PDFsలో ఉంటాయి. కానీ నేను ఫోన్లో చూసి చదవలేను, ఎందుకంటే ఏదో మెసేజ్ లేదంటే యూట్యూబ్ నుంచి కామెంట్ ఏదో ఒకటి వస్తుంది. సో డైవర్ట్ అయిపోతా అనేసి ఇట్లా ప్రాబ్లమ్స్ మొత్తం అన్నీ ఇట్లా రాసుకున్నా. సో ఇందులో చదువుకునేది ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యాలి. ఇప్పుడు ఇంకా చేస్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 6:30 అయింది. సో అది ఇంకా నైట్ డిన్నర్ వరకు అసలు తగ్గేదేలే. ఈ కెమెరా కూడా బంద్ పెట్టేసి చదువుకుంటూనే ఉంటా. మీరు నన్ను డిస్టర్బ్ చేయద్దండి. ఏరోప్లేన్ మోడ్ బాయ్. అబ్బా. సో గాయస్ ఇప్పుడైతే చదువుని బంద్ పెట్టి తినేకైతే పోతాను. మొబైల్ 77 అయింది ఛార్జింగ్. సో ఈ డిన్నర్ ఏం పెట్టినారో చూద్దాం. సో ఇదన్నమాట ఇవాళ మన డిన్నర్కి. సో ఈరోజు వచ్చేసి మన డిన్నర్లో వైట్ రైస్, చపాతి అండ్ సాంబారు. ఈరోజు ఎందుకో స్పెషల్గా ఇవి పెట్టినారు. ఏమంటారు ఇది? ఆలు ఏంది ఇది అనేది? ఆలు అబ్బా ఫ్రెంచ్ ఫ్రైస్. ఓహో అవును కదా, ఫ్రెంచ్ ఫ్రైస్. కాస్ట్లీగా ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇదన్నమాట ఇవాళ మన డిన్నర్కి. ఇంకా సో గాయస్ డిన్నర్ అయిపోయింది. ఇప్పుడైతే రూమ్కి వచ్చినాము. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ చదవడానికి ఇంట్రెస్ట్ లేదు. సో ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ మెయిన్ థీరమ్స్ ఉంటాయి కదా పక్కా వచ్చేటువంటివి. సో అవన్నీ యూట్యూబ్లో ఏదన్నా లైక్ ఎట్లా సాల్వ్ చేయాలా ఏంది చూద్దామనేసి యూట్యూబ్లో కొడదాం అనుకుంటున్నా. సూపర్ పొజిషన్ థీరం ఇన్ తెలుగు ఇన్ సింపుల్ వే. ఇవి ఎప్పుడో స్టార్టింగ్లో ఎప్పుడో చూసినట్లున్నా. ఓకే లెట్స్ ప్లే దిస్. 4.7 lakh వ్యూస్ ఉన్నాయంటే బాగా చెప్పి ఉంటుంది. అయితే ఉండొక్క ది నెక్స్ట్ డే. మార్నింగ్ గైస్. ఇప్పుడు టైం వచ్చేసి 4
5:50 అయింది టైం. యాక్చువల్లీ 5:20కి ఏమో అలారం పెట్టుకున్నా. అలారం స్నోజ్ చేసుకుంటా ఇప్పుడు లేచినా. లేచి ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చి చదువుకొని టిఫిన్కి వెళ్దాం. సో ఈరోజు వచ్చేసి టిఫిన్ అదేదో పెట్టారు, లైక్ గుగ్గులు. నాకు అస్సలు ఇష్టం లేదు, సో ఊరికే కాఫీతో అయితే అడ్జస్ట్ అయిపోతాను. ఇగో మా వాళ్ళంతా కూడా చూడండి, ఓన్లీ కప్పులే. ఎవరు కూడా తినం ఇట్లా గుగ్గులు అవన్నీ పెడితే, ఎందుకంటే బయటకు వచ్చేస్తుంది అదంతా అట్లా ఉంటాయి. ఇదిగోండి టిఫిన్ ఇది. అది తింటానే నాకు కడుపులో అంతా కూడా ఉంటుంది. సో నేను తిన్నమాట. మా వాడు హీరోలు ఇద్దరు ట్రై చేస్తారు, వీడు వాడు. మనం ఈరోజు టీతో అయితే అడ్జస్ట్ అయిపోదాం. సో గైస్ నేనైతే ఇది చదువుకుంటాను. మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జామ్ ఉందని. ఇప్పుడు కరెంట్లీ టైం వచ్చేసి అరౌండ్ ఒక 9 అయింది. 8:59 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి కాసిగడ ఏం చేస్తున్నాడు చూపిస్తా. రీల్స్ చూస్తున్నాడు. కాశీ ఏం చేస్తున్నావురా? రీల్సా? ఎగ్జామ్ అంటే భయం లేదేం రా? ఏపీ ఎలక్షన్సా? గైస్ ఇప్పుడే బాత్ చేసుకొని వచ్చిన అండ్ చేతి మళ్ళీ స్టార్ట్ చేసిన, ఎందుకంటే ఇంకా టైం అవుతుంది ఎగ్జామ్కి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది కరెక్ట్గా. సో మనకు 2కి ఎగ్జామ్, ఇంకా 1.5-2 అవర్స్ వరకు చదువుకొని లంచ్కి వెళ్ళేసి వద్దాం. నేను చదువుతా అంటే మా వాడు చూడండి ఎట్లా చిల్ అవుతున్నాడు. ఫోన్ చూసుకుంటా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, ఓకే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు కాబట్టి బతికిపోయినాడు. లేదంటే ఉతుకుతా అంటే పట్టుకొని నన్ను డిస్టర్బ్ చేసి ఉంటే అంతా ఇవంతా ఫుల్ కన్ఫ్యూజ్గా ఉంటాయి. సూపర్ పొజిషన్ థియరం అంట, ఈ ప్రాబ్లమ్స్, ఇంకా స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషను, ఇదైతే ఇంకా అబ్బా కన్ఫ్యూజన్లో మారిపోయారు. ఇదే కన్ఫ్యూజన్స్కి మొత్తం అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇది ఫిజిక్స్ అర్థం కాదు, లేదంటే మ్యాథ్స్ అర్థం కాదు, సారీ త్రిబుల్ అర్థం కాదు. ఇదిగోండి కిర్చాఫ్స్ లా. ఇది కిర్చాఫ్స్ లా మాకు ఇక్కడ కొంచెం అంతా తిక్క టఫ్గా ఉంటే ఇంటర్ వాళ్ళతో ఫోటో పెట్టించుకొని ఇది రాసినాను అనమాట. సో సింపుల్గా రాసేసిన. ఈ నోర్టన్స్ థీరము, అది ఇది డిఫరెన్సెస్, హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ అని చెప్పి టార్చర్ ఉంటుంది అసలు. సో ఈరోజు వచ్చేసి మనకు లంచ్లో వైట్ రైస్, చపాతి అండ్ ఇది ఏమంటారు ఇది పోదు ఏడనం కుకుంబరు, ఇంకా ఇదేదో కర్రీ పొట్లకాయ ఏదో సంథింగ్ ఏదో అది, అండ్ పప్పు, సో మజ్జిగ. సో ఇదన్నమాట ఇవాళ మన లంచ్కి. ఇప్పుడే ప్రిపరేషన్ అంతా అయిపోయింది, రెడీ అయిపోయినా. అండ్ ఇప్పుడు నా అవుట్ఫిట్ చూడండి వేసినాను. ఇది బ్లాక్ షర్ట్ విత్ క్రీమ్ ప్యాంట్. సో ఇది ఇవాళ మన అవుట్ఫిట్. అండ్ ఇంకా పద ఎగ్జామ్కి పోదాం. వీలైతే ఎగ్జామ్ దగ్గర తీస్తా వీడియో. సో ఇది వచ్చేసి మా ఎగ్జామ్ హాలు, ఇంకా మా ఇన్విజిలేటర్ రాలేదు. సో చిన్నగా క్లిప్ అయితే తీద్దామనేసి వీడియో తీసిన. సో ఇట్లా ప్రతి బెంచ్లో వరుసనే ఉంటారు, సో ఈజీగా రాసేయచ్చు. సో గైస్ ఇప్పుడే ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో దిస్ ఈజ్ మై ఎగ్జామ్ హాల్ అనమాట. ఇప్పుడే బయటకు వచ్చిన. క్వశ్చన్ పేపర్ పర్లేదు బాగానే ఉంది, మళ్ళీ అంత కష్టమేం లేదు, ఓకే రాయచ్చు. సో గైస్ ఇప్పుడు ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇగో క్వశ్చన్ పేపర్ పర్లే బాగానే రాసిన, మళ్ళీ అంత ఏం కాదు, ఓకే ఒక 60కి కదా ఎగ్జామ్, 60కి 45 వరకు రావచ్చు అనుకుంటున్నా. సో అది ఇంకా 2 days గ్యాప్ ఉంది, ఆ తర్వాత DT ఎగ్జాము. సో DT ఎగ్జామ్కి అంత పెద్ద ప్రిపరేషన్ ఏం అవసరం లైట్. ఇంకా రూమ్కి వెళ్ళి ఏదైనా స్నాక్స్ అట్లాంటివి తిందాం, ఆకలి మాత్రం వాంచేస్తుంది. సో గాయస్ ఇంతవరకు నాకు తెలియలే, ఇప్పుడు తెలిసింది. ఎవరిదో క్యాలిక్యులేటరు, అంటే ఆ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేద్దామని ఇప్పించుకున్నాను. సో వాడు వెళ్ళిపోయినాడు ఎగ్జామ్ అయిపోగొట్టుకొని, నేను తీసుకొని వచ్చేసినాను అతనే. సో అది మ్యాటర్. ఇది వాడికి ఎట్లా ఇల్లు, ఇంకేమో ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్లో ఇచ్చే ట్రై చేద్దాం, ఇంకా లేదంటే లేదు ఇంకంటే. సో గాయస్ ఇంకా రూమ్కి వచ్చేసినాం. సో ఎగ్జామ్ పర్లేదు, అంతంత మాత్రమే అయింది. అంటే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసినవి అస్సలు రాలే, కొత్త క్వశ్చన్స్ ఇచ్చినారు. కొత్త అంటే ఇంపార్టెంట్ కానీ ఉంటాయి కదా కొంచెం, ఆ టైప్లో ఇచ్చినారనమాట. బట్ ఓకే మేనేజ్ చేసినా, బాగానే రాసిన అనమాట. సో అదనమాట ఈ వీడియో. మీ అందరికీ నచ్చింటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ మంచి వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.